నమస్కారం అమ్మ. జై గురుదత్త. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు మౌనాన్ని వీడి 41 రోజులు మౌనం ధ్యాన సాధనలో ఉండి బయటకు వచ్చి మొట్టమొదటిగా మీరు ఆ దత్తాత్రేయ స్వామివారు మీకు ఏం చెప్పారు అనే సందేశాన్ని ఇవ్వడానికి మా దగ్గరికి రావడం జరిగింది. నిజంగా చాలా చాలా అదృష్టం. దానికి మీకు ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆశీస్సులు చూసిన ప్రేక్షకులు అందరిపైన ఉండాలి. అందరూ కూడా ఆ స్వామి యొక్క కరుణలో ఉండాలని కోరుకుంటూ, అమ్మ ఎలా జరిగింది మీ సాధన? 40 సాధన గురువు చేసుకున్నారు, మనం వాళ్ళు అనుకున్నారు, మనం చేసినాం అంతే. చాలా బాగా జరిగింది. అంటే ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే భక్తులు చాలామంది వస్తున్నారు, జర శక్తి ప్రాప్తం చేసుకోవాలని స్వామిని చెప్పినారు. 41 మనం చేసిన ఎలా అంటే ఆ సాధనలో మీరు ఏం తెలుసుకున్నారు, ఏం జరిగింది, ఏ రోజు ఏమేమి అనుభవాలు జరిగినాయి? ఆగస్టు 28 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నాకు గణేష్ కూర్చున్న తెల్లారి పంచమి రోజు నాకు విజన్ వచ్చిన రోజు. 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆ రోజు స్టార్ట్ చేయమన్నారు. మళ్ళీ కంప్లీట్ ఎప్పుడు చేసినారు? పున్నమ రోజు చేసినారు. పున్నంకి కంప్లీట్ అయిపోయింది 7వ తారీఖు. అంటే ఈ 41 రోజుల్లో మీ లోపల వచ్చినటువంటి మార్పులు ఏంటి? స్వామివారు చెప్పినటువంటి సందేశం చాలా మార్పులు వచ్చినాయి. చెప్పండి మరి మా కోసం. మరి చెప్పాలంటే ఎలా చెప్పాలి అర్థమైతలేదు. అనుభవాలు ఉండేవి అంతే. ఇప్పుడు ఫస్ట్ వినాయక పూజలు అయిపోయినాయి, అవి 9 రోజులు చేయించినారు. మళ్ళీ పిత్రామాసులు, అది పిత్రులకు పూజలు చేపిస్తారు. మళ్ళీ దుర్గా నవరాత్రులు, ఇవి 3 వచ్చినాయి. చాలా అదృష్టం నేను అందులో. ఎందుకంటే ఇవి 3 కలిసి ఎప్పుడు రారు. ఈ 3 కలిసి నాకు నడిపించినారు స్వామీజీ అందులోనే పూజలలో. నాకు 41 రోజు చేసినట్లు అనిపించలేదు అసలు. అనుభవం అక్కడే, అంటే వాళ్ళతో మాట్లాడుకుంటా రోజు డైలీ ఎలా ఉంటుండే అలాగే. కానీ శక్తులు మాత్రం ఇస్తా పోయినారు. ఏమేమి కావాలి అవన్నీ ఇస్తా పోయినారు. ప్రజలకు ఏమేమి కావాలి అవన్నీ శక్తులు ఇచ్చినారు. వచ్చిన ప్రజలకు దానం ఏమన్నారు అవి. ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఎంతసేపు చేసేవారు? రోజంతా ధ్యానంలో ఉండేవారా? అలా ఏమి ఉండకుండే, ఇంట్లో పని చేసుకుంటా హాయిగా ఉంటుంది. పిలిచినప్పుడు స్వామి పోయి కూర్చుంటుండే. స్వామివారు పిలిచేవారమ్మా? పిలిచేవారు. ఎట్లా తెలుస్తుంది మీకు అది? అసలు కూర్చొని రా అని పిలుస్తారు. పోయి కూర్చోవాలి. కూర్చుంటే ఇవాళ ఇది ఇస్తున్నానని చెప్తుండే. ధ్యానం చేసేటప్పుడు వారు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు మీతో, ఏం శక్తులు ఇచ్చారు? ఋషులు వచ్చి కూర్చుంటుండే, ధ్యానం అవి చేపిస్తుండే. దేవతలకు చెప్తుండే, ఇక మా భక్తులు కూర్చున్న చూడు మౌనంగా 41 days చేస్తుండే, ఎంత గ్రేట్ కదా అని చూపెడుతుండే వాళ్ళకి దేవతలు. అందరు దేవతలు వచ్చి పువ్వులు వర్షం ఇట్లా కుట్టిస్తుండే. ప్రకృతి కూడా నీకు సాయం చేస్తా అన్నారు. అది ప్రాక్టికల్లా మొన్న జరిగింది. మేము బయటికి వెళ్ళినాం, వాన చినుకులు వస్తున్నాయి, జీబ్లో వెళ్తున్నాం, కార్ లేదు అప్పుడు. ఇక వాన వస్తే తలుస్తాం, స్వామి ఇష్టం అనుకుని వెళ్తున్నాం. కానీ చినుకులు అంతా కూడా పడలేవు. హాయిగా ఇంటికి వచ్చినాం, 2 గంటలు తిరిగి వచ్చినాం. కానీ చినుకులు రాదు, నీ మీద పడనీయనని చెప్పినారు. అది నాకు అనుభవం అయిపోయింది అక్కడ. అలా నవరాత్రుల్లో అమ్మవారు అయితే వచ్చి ఇట్లా ఇస్తున్నారు. అంటే నీళ్ళు ఎట్లా వస్తాయో నదిలో అలా ఇస్తున్నారు. ఇక దత్తస్వామి అమ్మవారు నీకు ఎక్కడ ఇప్పుడు ఆగది, నీ బండి నడుస్తూనే ఉంటుంది. భక్తి చేసుకుంటావో స్వామి చెప్పింది పని చేయమంటున్నారు. ఆత్మను చూసుకోవడం ఎలా సాధ్యం అవుతుందా? ఆత్మగా ఫస్ట్ మనం గుండె చప్పుడు మనమే వినాలి. ఫస్ట్ గుండె చప్పుడు వస్తుందా? ధ్యానం చేస్తే ఆ గుండె చప్పుడులోనే మీకు అన్నీ కనిపిస్తాయి, సాధనలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ దేవుళ్ళు రావడము, ధ్యానం చేసే వాళ్ళకి ఇంకొకరు ఎవరు కనపడడం, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు చాలామంది భయపడుతున్నారు. అది ఏదో అయిపోతుంది, పిచ్చోళ్ళు అయిపోతారని బయట వాళ్ళు కూడా భయపెడుతుంటారు కదా. మరి వాళ్ళు ఎలాగా దాని నుంచి ఇది కరెక్టే ఎలా చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలి. ఎవరు చెప్పింది వినొద్దు, గుండె చెప్పింది వినండి. గుండె చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది, అది వినండి. ఎవరి మాట అయినకండి, ఫస్ట్ గుండె మాట అయినండి. హృదయం కరెక్ట్ చెప్తా ఉంటుంది. మీరు ఎక్కడ పోవాలి కూడా తవ్వ కూడా చూపెడుతుంది, అది కరెక్ట్ చూపెడుతుంది. ఆ తవ్వ పో నీ పని అవుతుంది. అక్కడ చెప్తున్నావు, ఇక్కడ పోదాం, అక్కడ పోయినా అనుకో గుంత వచ్చేసి పడిపోతాం. అట్లా గుండె మాట అయినండి, కరెక్ట్ అవుతుంది. అంటే మీకు ఎవరు నేర్పించారమ్మా ఈ ధ్యానం ఎలా చేయాలి, ఎలా చెందాలి ఇవన్నీ? అసలు నాకు ధ్యానం రాకుండే. స్వామి రోజు వచ్చి ఈ ఉపదేశం ఇస్తుండే, ఇది ఉపదేశం తీసుకోండి. నాకు ఉపదేశం
అసలు ఆ ఉపదేశం అని కూడా తెలియదు నాకు. ఉమ్. చెప్తా ఉంటే మా నాయనకి చెప్పిన, మా అన్నకి చెప్పిన, ఇట్లా చెప్తున్నా స్వామి, అరే మా నాయన మా అన్న అది ఉపదేశం అయ్యా, నీకు అర్థమైతలేదు. ఉమ్. ఉపదేశం తీసుకున్నా. ఉపదేశం తీసుకున్నాక విన్నా ఇంకోసారి, ఇదే కరెక్టా అది కరెక్టా, ఇదే కరెక్ట్ అని స్వామీజీ చెప్తే ఇది చేసుకుని జపం చేసుకోమన్నారు. ఉమ్. రుద్రాక్ష అంటే నాకు తెలియదు అప్పటికి, ఉమ్. ఎలా ఉండేది తెలియదు. రుద్రాక్ష ఎప్పుడు చూడలే. 23 సంవత్సరాలు నేను జపం రుద్రాక్ష తెచ్చుకోమన్నారు. తెచ్చుకున్నాం పోయి. ఇప్పుడు కూడా చాలామందికి ఉల్టా తెలియదు, సీదా తెలియదు, ఉమ్. ముఖం తెలియదు, కింది తెలియదు, భాగం తెలియదు, చాలామందికి తెలియదు. మా దగ్గర వస్తూ ఉంటారు కదా, నేను జపం చేస్తా డైలీ ఇన్ని 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా జపం చేసేటోళ్ళు ఉన్నారు. నాకేం సాధారణ దొరకలేదు, జపమాల తీసుకురామని చెప్తాను. వాళ్ళు తప్పు చేస్తున్నారు, రైట్ చెప్తున్నారు, ఇలా అంటే చూపెడతా ఉంటారు. చూపెడితే అలా ఉల్టా సీదా ఉంటాయి మాలలు. మాకు స్వామి ఏంది ఒకటే రకంగా రావాలి, ముఖం ఒకటే సైడ్ ఉండాలని మాకు నేర్పించింది. కానీ ఈ గురువులు ఏం నేర్పిస్తున్నారు మనకు తెలియదు, కానీ వాళ్ళ జపం ఇచ్చేస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఇట్లా చేస్తారు, తెల్లారి ఇట్లా అయిపోతుంది, మళ్ళీ కుర్చీ అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ జపం చేస్తారు, మళ్ళీ అది తీసుకుంటారు, మళ్ళీ ఉల్టా అయిపోతుందో సీదా, రోజు ఉల్టా సీదా అవుతుంది. అది కాగానే ఆ శక్తి ఉల్టా అవుతుంది, సీదా అవుతుంది, ఆ శక్తి ఉంటుంది అక్కడనే, కానీ పట్టే శక్తి ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర, అది ఉండదు వాళ్ళ దగ్గర. జపం చేస్తున్నా రోజు ఉల్టా సీదా ఇదే అవుతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళు మన దగ్గర వచ్చినాక స్వామి చెప్పినాక కరెక్ట్ చేస్తే అది జపం మళ్ళీ కరెక్ట్ అయిపోతుంది. ఆ శక్తి మళ్ళీ వచ్చేస్తుంది. 40 సంవత్సరాలు చేసింది శక్తి మళ్ళీ ఎక్కడ పోదు, అది అక్కడే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ క్యాచ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అట్లా జరుగుతుందండి. జపం సంఖ్య కూడా కరెక్ట్ చేయరండి చాలామంది. ఇవాళ 20 చేస్తే రేపు 11, ఎల్లుండి 7, లేకుంటే 2 మాలలే, ఒకటే మారాలు దింపి పెట్టాలి. ఇది సంఖ్య నడుస్తూ ఉంది. సంఖ్య కరెక్ట్ ఉండాలి ఫస్ట్. ఏదైనా ఒక సంఖ్య పెట్టుకోండి, కరెక్ట్ చేసుకోండి, అయితే పూజలు కరెక్ట్గా నడుస్తుంది, అనుకునే సాధిస్తారు. అప్పుడు దేవుడితో మాట్లాడే శక్తి ఆటోమేటిక్ వస్తూ ఉంటుందండి. మీరు చేసేదే తప్పు, ఎక్కడ వస్తుందండి, రాదు. అంటే మీకు పిల్లలు పుట్టక ముందు నుంచి మీరు ధ్యానంలో ఉన్నారా? చిన్నప్పటి నుండి అమ్మవారు వస్తుండే, దసరా నవరాత్రులు వస్తుండే. అప్పటి నుండి అమ్మ అది కనిపించింది, ఇది కనిపించింది చెప్తా ఉంటుండే. ఆ ఇంటర్లలో నా ఒక ఆమె కొద్దిగా ఎక్కువ అనుభవం ఉంటుండే. ఇది కనిపించింది, అమ్మగారు చెప్పంగానే అక్కడ కనిపిస్తుండే నాకు, పాదాలు కనిపిస్తున్నాయి, నీళ్ళు కనిపిస్తుంది, నీళ్ళు కనిపించాలి, అలా ఒక చక్రాలు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంది చిన్నప్పటి నుండి. నేనంట 15 నెలలు పాప దొంగలకు పట్టించినట్టు ఆ జమానాకి. అంటే మా నాయన అంటుండే నీకు ధైర్యం ఎక్కువ అని అంటుండే. అంటే అప్పటి నుండి ఒక శక్తి నా వెంబడే ఉంది. నాకు ఏదైనా జరిగిందో నేను ముందే చెప్పేస్తాను. 15 నెలల పాపనే ఆ దొంగకు పట్టించినట్టు నేను, నాకు తెలియదు ఎలా పట్టించిన.